హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బంగాళదుంప బెండకాయతో ఒక మంచి టేస్టీ రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అతి తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ వచ్చేసి రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప బెండకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 1/2 కిలో వరకు బెండకాయలను తీసుకుని ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. 1/2 కిలో వరకు బంగాళదుంపలు తీసుకుని ఇలా చక్కగా పొట్టు తీసుకుని ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ శనగపిండిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. కాస్త కలర్ మారి కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ శనగపిండిని పక్కకు పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, బెండకాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేయించుకున్న బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకుందాము. బెండకాయ ముక్కలు తీసుకున్న తర్వాత అదే పాన్ లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దంచుకున్న ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ధనియాలు దంచుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బంగాళదుంప ముక్కలు సాఫ్ట్ గా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, 3 నిమిషాల తర్వాత బంగాళదుంప ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా చక్కగా బెండకాయకి బంగాళదుంపకి పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. శనగపిండి ఫ్రై చేసుకుని వేసుకోవడం వల్ల కూర చాలా టేస్ట్ వస్తుందండి. తప్పకుండా వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి. బంగాళదుంప కూరలోకి సాల్ట్ ఇప్పుడు కూడా లాస్ట్ లో వేసుకోవాలండి. స్టార్టింగ్ లోనే వేసేస్తే బంగాళదుంప సాల్ట్ అంతా పీల్చేసుకుంటుంది. ఇలా అంతా కలిసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బంగాళదుంప బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడిగా రోటీస్ తోటైనా చపాతీ, పూరి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.